డే 65 ఇండియన్ పాలిటీ రాజ్యాంగబద్ధ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, భారత ఎన్నికల సంఘం ఏ రాజ్యాంగ అధికరణం ప్రకారం ఏర్పాటు చేయబడింది అంటే ఆర్టికల్ 324. నెక్స్ట్ బిట్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీకు సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 148. నెక్స్ట్ బిట్, సిఏజీను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారంటే ప్రజాధన సంరక్షకుడు. నెక్స్ట్ బిట్, ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది అంటే ఆర్టికల్ 280. నెక్స్ట్ బిట్, ఆర్థిక సంఘాన్ని సాధారణంగా ఎంత కాలానికి ఒకసారి ఏర్పాటు చేస్తారంటే ప్రతి 5 సంవత్సరాలకు. నెక్స్ట్ బిట్, యూపీఎస్సీ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి రాజ్యాంగ అధికరణాలు ఏవి అంటే 315 నుంచి 323. నెక్స్ట్ బిట్, భారత అటార్నీ జనరల్కు సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 76. నెక్స్ట్ బిట్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 165. నెక్స్ట్ బిట్, జాతీయ ఎస్సీ కమిషన్ ఎన్సిఎస్సి ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడింది అంటే ఆర్టికల్ 338. నెక్స్ట్ బిట్, జాతీయ ఎస్టీ కమిషన్ ఎన్సిఎస్టీకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 338A. నెక్స్ట్ బిట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీకు రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 102వ సవరణ. నెక్స్ట్ బిట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది అంటే ఆర్టికల్ 338B. నెక్స్ట్ బిట్, భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఏ ఆర్టికల్కు సంబంధించిన వారంటే ఆర్టికల్ 350B. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్ ఏ రాజ్యాంగ అధికరణం ప్రకారం ఏర్పాటు చేయబడింది అంటే ఆర్టికల్ 279A. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్ను రాజ్యాంగంలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏదంటే 101వ సవరణ. నెక్స్ట్ బిట్, రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమిటి అంటే ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, యూపీఎస్సీ ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నమాట. కానిది అంటే మాత్రం నీతి ఆయోగ్. నెక్స్ట్ బిట్, అలాగే రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమేమిటి ఉన్నాయి ఇంకా అంటే సిఏజీ, కాగ్, అలాగే ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం. కానిది ఎన్హెచ్ఆర్సీ. నెక్స్ట్ బిట్, కేంద్ర సమాచార కమిషన్ సిఐసి ఏ రకమైన సంస్థ అంటే చట్టబద్ధ సంస్థ. నెక్స్ట్ బిట్, రాజ్యాంగబద్ధ సంస్థలు సరైన జత ఏదంటే కాగ్ ఆర్టికల్ 148. నెక్స్ట్ బిట్, అటార్నీ జనరల్ ఏమో ఆర్టికల్ 76. నెక్స్ట్, అడ్వకేట్ జనరల్ ఏమో ఆర్టికల్ 165. నెక్స్ట్, ఆర్థిక సంఘం ఏమో ఆర్టికల్ 280. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించిన బిట్స్ జిఎస్టీ కౌన్సిల్ అండ్ భాషా అల్పసంఖ్యాకుల ప్రత్యేక అధికారి టాపిక్లో బిట్స్ చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 279A. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ను రాజ్యాంగంలో చేర్చిన సవరణ ఏది అంటే 101వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ బిట్, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో జరిగిందంటే 2016. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షత వహించేది ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ ఓట్ల విలువ ఎంత అంటే 1/3. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ఓట్ల విలువ ఎంత అంటే 2/3. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం ఆమోదం పొందడానికి ఎంత వెయిటెడ్ ఓట్లు మెజారిటీ అవసరం అంటే 3/4 మెజారిటీ. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి అవసరమైన కనీస కోరం ఎంత అంటే 1/2 మంది సభ్యులు. నెక్స్ట్ బిట్, జిఎస్టీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు అంటే రాష్ట్ర మంత్రులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ప్రధానంగా ఏ అంశంపై సిఫార్సు చేస్తుందంటే జిఎస్టీ రేట్లు మరియు పన్నులపై. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ను భారత రాష్ట్రపతి ఎప్పుడు ఏర్పాటు చేయాలి అంటే 60 రోజుల్లోపు. నెక్స్ట్ భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారి ఏ ఆర్టికల్కు సంబంధించిన వారు అంటే 350B. నెక్స్ట్ ఆర్టికల్ 350Bను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే 7వ సవరణ. నెక్స్ట్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1956. నెక్స్ట్ భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారిని ప్రధానంగా ఏ అంశాన్ని పరిశీలిస్తారు అంటే భాషా అల్పసంఖ్యాకులకు కల్పించిన రాజ్యాంగ రక్షణల అమలు. నెక్స్ట్ భాషా అల్పసంఖ్యాకుల ప్రత్యేక అధికారి తన నివేదికలను ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కార్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1957. నెక్స్ట్ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ప్రయాగ్రాజ్. నెక్స్ట్ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ప్రాంతీయ కార్యాలయం ఉన్న నగరం
ఏది అంటే చెన్నై. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించిన సరైన జత ఏదంటే ఆర్టికల్ 279A అనేది 101వ సవరణ. నెక్స్ట్ సరైన జత ఏది? కింద ఉన్న ఆప్షన్స్లో సరైన జత ఏదంటే ఏ భాషా అల్పసంఖ్యాకుల ప్రత్యేక అధికార ఆర్టికల్ 350B అనమాట. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఏ రకమైన సంస్థ అంటే రాజ్యాంగబద్ధ సమాఖ్య సంస్థ. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఓట్ల నిష్పత్తి ఏది అంటే 1:2. నెక్స్ట్ సరైన ప్రకటన ఏది అంటే ఆప్షన్స్లో జిఎస్టీ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ టాపిక్ భారత ఎన్నికల సంఘం ఈసీఐ గురించి పరీక్ష గమనిక ఏంటంటే 2023 చట్టంలోని ప్రస్తుత ఎంపిక కమిటీ ప్రధానమంత్రి ప్లస్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ప్లస్ ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర క్యాబినెట్ మంత్రి అనమాట. అలాగే 2023 చట్టం ప్రకారం సిఈసి లేదా ఈసీల జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతానికి సమానంగా ఉంది. కాబట్టి క్యాబినెట్ సెక్రటరీ స్థాయి జీతం అనే అంశాన్ని పరీక్షలో సరైనదిగా గుర్తించకండి అంట. బిట్టు చూద్దాం. భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రధాన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 324. నెక్స్ట్ ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది అంటే ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2. నెక్స్ట్ అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏ తేదీన వెలువడింది అంటే 2 మార్చి 2023. నెక్స్ట్ అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు సూచించిన ఎంపిక కమిటీలో ఎవరు ఉన్నారు అంటే PM CJI లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. నెక్స్ట్ అనూప్ బరన్వాల్ తీర్పులోని ఎంపిక విధానం ఏ పరిస్థితి వరకు అమల్లో ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొందంటే కొత్త పార్లమెంటు చట్టం చేసే వరకు. నెక్స్ట్ సిఈసి మరియు ఇతర ఈసీల నియామకాలను నియంత్రించేందుకు పార్లమెంటు చేసిన 2023 చట్టం పేరు ఏమిటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం ఎంపిక కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి నామినేట్ చేసే వ్యక్తి ఎవరంటే కేంద్ర క్యాబినెట్ మంత్రి. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో ఎవరెవరు సభ్యులు అంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యుడు అనమాట. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం CJI స్థానంలో ఎవరు ఎంపిక కమిటీలోకి వచ్చారు అంటే PM నామినేట్ చేసే కేంద్ర క్యాబినెట్ మంత్రి. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం సిఈసి మరియు ఈసీలను అధికారికంగా ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం సిఈసి మరియు ఈసీల ఎంపికకు ముందు ప్యానెల్ను సిద్ధం చేసే కమిటీ ఏది అంటే సెర్చ్ కమిటీ. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం సిఈసి లేదా ఈసీగా నియమించబడే వ్యక్తులు ఏ హోదాలో ఉన్నా లేదా పనిచేసిన వ్యక్తులలోంచి ఉండాలి అంటే భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయికి సమానమైన హోదా. నెక్స్ట్ సిఈసి మరియు ఈసీల నియామకాలకు సంబంధించిన 2023 చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏదంటే 2 జనవరి 2024. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం ఈసీఐలో తప్పనిసరిగా ఉండే నిర్మాణం ఏదంటే సిఈసి మరియు రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఈసీలు. నెక్స్ట్ సిఈసి మరియు ఈసీల జీతానికి సంబంధించి 2023 చట్టంలోని సరైన ప్రకటన ఏదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతానికి సమానం. నెక్స్ట్ అనూప్ బరన్వాల్ కేసుకు సంబంధించిన సరైన జత ఏదంటే 2023 ఈసీఐ నియామకాలపై తీర్పు. నెక్స్ట్ 2023 చట్టంలోని సెక్షన్ 7 దేనికి సంబంధించినది అంటే సెలక్షన్ కమిటీ. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం సరైన ఎంపిక కమిటీ ఏది అంటే PM ప్లస్ కేంద్ర క్యాబినెట్ మంత్రి ప్లస్ LOP. నెక్స్ట్ పరీక్షల్లో కోసం కింది వాటిలో సరైన కాలక్రమం ఏది అంటే 2023 అనూప్ బరన్వాల్ తీర్పు, తర్వాత 2023 చట్టం, తర్వాత 2024 చట్టం అన్నమాట. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ఇంకా ఉంది. నిర్మాణం, పరిణామం, అధికారాలు అండ్ విధులు టాపిక్లోని బిట్స్ చూద్దాం. భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన రాజ్యాంగంలో ప్రధాన అధికరణం ఏదంటే ఆర్టికల్ 324. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉందంటే పార్ట్ 15. నెక్స్ట్ రాజ్యాంగంలోని పార్ట్ 15లో
ఎన్నికలకు సంబంధించిన అధికరణాలు ఏవంటే 324 నుంచి 329. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ఎప్పుడు స్థాపించబడింది అంటే 25 జనవరి 1950. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి ఎవరు అంటే సుకుమార్ సేన్ అన్నమాట. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ప్రారంభంలో ఏ విధమైన సంస్థగా ఉండేది అంటే ఏకసభ్య సంస్థ. నెక్స్ట్ 1989లో ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్యుల సంస్థగా మార్చడానికి ప్రధాన కారణాలు ఒకటి ఏదంటే ఓటు హక్కు వయసు తగ్గడం వల్ల ఎన్నికల పనిభారం పెరగడం. నెక్స్ట్ ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 61వ సవరణ. నెక్స్ట్ 1989లో ఎన్నికల సంఘంలో ఎంతమంది అదనపు ఎన్నికల కమిషనర్లను నియమించారు అంటే 2. నెక్స్ట్ 1990లో ఎన్నికల సంఘం తిరిగి ఏకసభ్య సంస్థగా మారడానికి కారణం ఏమిటి అంటే అదనపు ఎన్నికల కమిషనర్ల పదవుల రద్దు. నెక్స్ట్ ఎన్నికల సంఘం 1993 నుంచి ఏ విధమైన సంస్థగా కొనసాగుతోంది అంటే త్రిసభ్య సంస్థ. నెక్స్ట్ ప్రస్తుతం ఎన్నికల సంఘం సాధారణంగా ఏ నిర్మాణాన్ని కలిగి ఉంటుందంటే 1 సిఈసి ప్లస్ ఈసీలు ప్లస్ 2 ఈసీలు అనమాట. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2 ప్రకారం ఎన్నికల సంఘంలో ఎవరు ఉంటారు అంటే సిఈసి మరియు రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఈసీలు. నెక్స్ట్ ఎన్నికల సంఘంలోని సిఈసి మరియు ఇతర ఈసీల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు సాధారణంగా ఎలా నిర్ణయిస్తారు అంటే మెజారిటీ నిర్ణయం. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ప్రధానంగా ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది అంటే పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు. నెక్స్ట్ ఈసీఐ యొక్క పాలనా అధికారానికి ఉదాహరణ ఏదంటే ఓటర్ల జాబితా తయారీ. నెక్స్ట్ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఏది కేటాయిస్తుంది అంటే ఎన్నికల గుర్తులు. నెక్స్ట్ రాజకీయ పార్టీలకు జాతీయ లేదా రాష్ట్ర పార్టీ హోదా కల్పించడం ఏ సంస్థకు సంబంధించినది అంటే ఎన్నికల సంఘం. నెక్స్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థుల ఎన్నికల ప్రవర్తన. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుడి అనర్హతకు సంబంధించిన అంశంపై ఎన్నికల సంఘం ఎవరికి సలహా ఇస్తుంది అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ సభ్యుడి అనర్హతకు సంబంధించిన అంశంపై ఎన్నికల సంఘం ఎవరికి సలహా ఇస్తుంది అంటే గవర్నర్. నెక్స్ట్ రాజకీయ పార్టీలలో చీలిక లేదా గుర్తుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం ఏ స్వభావపు అధికారాన్ని ఉపయోగిస్తుంది అంటే పాక్షిక న్యాయ. నెక్స్ట్ బూత్ క్యాప్చరింగ్ లేదా తీవ్రమైన అక్రమాలు జరిగినప్పుడు ఎన్నికల సంఘం ఏమి చేయగలదు అంటే ఎన్నికను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోగలదు. నెక్స్ట్ సార్వజనీన వయోజన ఓటు హక్కుకు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏది అంటే ఆర్టికల్ 326. నెక్స్ట్ జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జనవరి 25. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం సిఈసి మరియు ఈసీల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళు, ఏది ముందైతే అది అనమాట. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం సిఈసి మరియు ఇతర ఈసీలను అధికారికంగా ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ 2023 చట్టం ప్రకారం సిఈసి మరియు ఈసీల ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారు అంటే పిఎం నామినేట్ చేసే కేంద్ర కేబినెట్ మంత్రి ప్లస్ ఎల్ఓపి. నెక్స్ట్ కింది వాటిలో సరైన జత ఏదంటే ఆర్టికల్ 324 అనేది ఎన్నికల సంఘం. నెక్స్ట్ యూపీఎస్సీ మరియు ఎస్పీఎస్సీ టాపిక్లో చూద్దాం. యూపీఎస్సీ మరియు ఎస్పీఎస్సీలకు సంబంధించిన రాజ్యాంగంలోని ప్రధాన అధికరణాల పరిధి ఏది అంటే 315 నుంచి 323. నెక్స్ట్ యూపీఎస్సీ మరియు ఎస్పీఎస్సీల ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 315. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ ఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ ఎస్పీఎస్సీ చైర్మన్ లేదా సభ్యుడిని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత రాష్ట్రపతి. నెక్స్ట్ యూపీఎస్సీ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. నెక్స్ట్ ఎస్పీఎస్సీ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు, ఏది ముందైతే అది. నెక్స్ట్ యూపీఎస్సీ సభ్యుడు తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతి.
నెక్స్ట్ బిట్ అదే ఎస్పీఎస్సి సభ్యుడు తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తాడంటే గవర్నర్కు. నెక్స్ట్ బిట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రధాన విధులను ఏ ఆర్టికల్ వివరిస్తుంది అంటే ఆర్టికల్ 320. నెక్స్ట్ బిట్ యూపీఎస్సి వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ బిట్ ఎస్పీఎస్సి వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్ర గవర్నర్కు. నెక్స్ట్ బిట్ యూపీఎస్సి వార్షిక నివేదికను రాష్ట్రపతి ఎక్కడ ఉంచుతారు అంటే పార్లమెంటు ముందు. నెక్స్ట్ బిట్ ఎస్పీఎస్సి వార్షిక నివేదికను గవర్నర్ ఎక్కడ ఉంచుతారు అంటే రాష్ట్ర శాసనసభ ముందు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో మొదటి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1926. నెక్స్ట్ బిట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపనకు ఏ కమిషన్ సిఫార్సులు ముఖ్యమైనవి అంటే లీ కమిషన్. నెక్స్ట్ బిట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ తేదీన ఏర్పాటైంది అంటే October 1, 1926. నెక్స్ట్ బిట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ పేరుతో పిలువబడింది అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ బిట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ పేరుతో మారింది అంటే యూపీఎస్సి. నెక్స్ట్ బిట్ రాజ్యాంగం ప్రకారం యూపీఎస్సి మరియు ఎస్పీఎస్సి సభ్యుల సంఖ్య గురించి ఏది సరైందంటే రాజ్యాంగం నిర్దిష్ట సంఖ్యను పేర్కొనలేదు. నెక్స్ట్ బిట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులలో కనీసం ఎంతమంది ప్రభుత్వ సేవలో కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలంటే సగం. నెక్స్ట్ బిట్ యూపీఎస్సి ప్రధానంగా ఏ సేవలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తుంది అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు కేంద్ర సర్వీసులు. నెక్స్ట్ బిట్ ఏపీపీఎస్సి వంటి ఎస్పీఎస్సి ప్రధానంగా ఏ నియామకాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తుంటే రాష్ట్ర సివిల్ సర్వీసులు. నెక్స్ట్ బిట్ ఉద్యోగుల ప్రమోషన్కు సంబంధించిన అంశాల్లో యూపీఎస్సి లేదా ఎస్పీఎస్సి ఏ విధమైన పాత్ర పోషిస్తాయి అంటే సలహా పాత్ర. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏం చేస్తాయి అంటే ప్రభుత్వానికి సలహా ఇస్తాయి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫార్సుల స్వభావం సాధారణంగా ఎలా ఉంటుందంటే సలహాత్మక అంటే అడ్వైజరీ. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫార్సును ప్రభుత్వం తిరస్కరిస్తే సాధారణంగా ఏ చర్య అవసరం అంటే తగిన కారణాలను శాసనసభ లేదా పార్లమెంటు ముందు తెలియజేయాలి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించకపోవడం వల్ల ప్రభుత్వ నిర్ణయం ఆటోమేటిక్గా చెల్లకుండా పోతుందా అంటే కాదు, కేవలం సంప్రదించకపోవడం వల్ల మాత్రమే నిర్ణయం చెల్లదు. నెక్స్ట్ యూపీఎస్సి లేదా ఎస్పీఎస్సికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏ పార్ట్లో ఉన్నాయంటే పార్ట్ 14. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జత ఏదంటే ఆర్టికల్ 315 అనేది ఏర్పాటు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ టాపిక్లో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ఆర్టికల్ 280. నెక్స్ట్ ఆర్థిక సంఘం రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది అంటే పార్ట్ 12. నెక్స్ట్ ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ సాధారణంగా ఆర్థిక సంఘాన్ని ఎంతకాలానికి ఒకసారి ఏర్పాటు చేస్తారంటే ప్రతి 5 సంవత్సరాలకు. నెక్స్ట్ భారతదేశం మొదటి ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైందంటే 1951. నెక్స్ట్ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే కేసీ నియోగి. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కాలం ఏదంటే 2026 నుంచి 2031. నెక్స్ట్ ఆర్థిక సంఘంలో సాధారణంగా ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే చైర్మన్ ప్లస్ 4 సభ్యులు. నెక్స్ట్ ఆర్థిక సంఘం చైర్మన్కు ఉండాల్సిన ప్రధాన అర్హత ఏదంటే ప్రజా వ్యవహారాలలో అనుభవం. నెక్స్ట్ ఆర్థిక సంఘం సభ్యులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. నెక్స్ట్ ఆర్థిక సంఘం ప్రధానంగా ఏ అంశంపై సిఫార్సులు చేస్తుంది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయ పంపిణీ. నెక్స్ట్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని ఏమంటారంటే ట్యాక్స్ డివల్యూషన్. నెక్స్ట్ పన్నుల పంపిణీలో వెర్టికల్ డివల్యూషన్ అంటే ఏమిటంటే కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ. నెక్స్ట్ హారిజాంటల్ డివల్యూషన్ ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే రాష్ట్రాల మధ్య పన్నుల వాటా పంపిణీ. నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల డివిజిబుల్ పూల్లో ఎంత శాతం కేటాయించారు అంటే 41%. నెక్స్ట్ ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్ కింద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గురించి సిఫార్సులు చేస్తుంది అంటే ఆర్టికల్ 275. నెక్స్ట్ ఆర్థిక సంఘం నివేదికను ఏ ఆర్టికల్కు అనుగుణంగా పార్లమెంటు ముందు ఉంచుతారంటే ఆర్టికల్ 281. నెక్స్ట్ ఆర్థిక సంఘం తన నివేదికను మొదట ఎవరికి సమర్పిస్తుందంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ ఆర్థిక సంఘానికి ఏ విధమైన అధికారాలు విచారణ సమయంలో ఉంటాయంటే సివిల్ కోర్టు అధికారాలు. నెక్స్ట్
ఆర్థిక సంఘం సిఫార్సు చేసే అంశం ఏదంటే కేంద్ర రాష్ట్ర పన్నుల పంపిణీ. నెక్స్ట్ పంచాయతీలు మున్సిపాలిటీల ఆర్థిక వనరులకు సంబంధించి ఆర్థిక సంఘం ఏ విధంగా సహకరిస్తుంది అంటే రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సులకు పూరకంగా సిఫార్సులు చేస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిన సరైన జత ఏదంటే ఆర్టికల్ 343I అనేది పంచాయతీలు. నెక్స్ట్ మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని సమీక్షించే రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 243Y. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం విధించే సెస్ మరియు సర్ఛార్జ్లపై రాష్ట్రాల ప్రధాన అభ్యంతరం ఏమిటి అంటే అవి డివిజిబుల్ పూల్లో సాధారణంగా భాగం కావు. నెక్స్ట్ 15వ మరియు 16వ ఆర్థిక సంఘాల సందర్భంలో ప్రధానంగా చర్చకు వచ్చిన జనాభా లెక్క ఏదంటే 2011. నెక్స్ట్ ఆర్థిక సంఘం సిఫార్సుల స్వభావం సాధారణంగా ఎలా ఉంటుందంటే సలహాత్మక. నెక్స్ట్ వెర్టికల్ డివల్యూషన్ మరియు హారిజంటల్ డివల్యూషన్లను సరైన విధంగా గుర్తించండి. అంటే వెర్టికల్ అనేది కేంద్ర రాష్ట్రాలు, హారిజంటల్ అనేది రాష్ట్రాల మధ్య. నెక్స్ట్ ఆర్థిక సంఘానికి సంబంధించిన సరైన జత ఏదంటే ఆర్టికల్ 280 అనేది ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ పరీక్షల్లో ఆర్థిక సంఘం గురించి కింది వాటిలో సరైనది ఏది అంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 280 దీనికి సంబంధించినది. రాష్ట్రపతి దీనిని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ టాపిక్ 12వ, 13వ, 14వ ఆర్థిక సంఘాలు టాపిక్లో చూద్దాం. 12వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే సి రంగరాజన్. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘం అవార్డు కాలం ఏది అంటే 2005 నుంచి 2010. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పన్నుల వాటాను ఎంతగా సిఫార్సు చేసిందంటే 30.5%. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘం ప్రధానంగా ఏ ఆర్థిక సంస్కరణకు ప్రాధాన్యత ఇచ్చిందంటే FRBM. నెక్స్ట్ FRBM యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్రవ్యలోటును GDP లేదా GSDPలో ఎంతకు పరిమితం చేయాలని సూచించిందంటే 3%. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సరైన జత ఏదంటే సి రంగరాజన్ అనేది FRBM. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘం రాష్ట్రాల అప్పుల విషయంలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చిందంటే డెప్ట్ రిలీఫ్. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే విజయ్ కేల్కర్. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం అవార్డు కాలం ఏదంటే 2010 నుంచి 15. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పన్నుల వాటాను ఎంతగా సిఫార్సు చేసిందంటే 32%. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం ప్రధానంగా ఏ పన్ను వ్యవస్థకు మార్గదర్శకత్వం ఇచ్చిందంటే GST. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం పర్యావరణ పరిరక్షణలో ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే అటవీ విస్తీర్ణం. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఎలాంటి గ్రాంట్లకు ప్రాధాన్యత ఇచ్చిందంటే పనితీరు ఆధారిత గ్రాంట్లు. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం ప్రధాన లక్షణాలు సరైనది అంటే GST రోడ్ మ్యాప్ మరియు పర్యావరణ ప్రోత్సాహకాలు. నెక్స్ట్ టాపిక్ 14వ ఆర్థిక సంఘం గురించి చూద్దాం. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే YV రెడ్డి. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం అవార్డు కాలం ఏదంటే 2015 నుంచి 2020. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పన్నుల వాటాను ఎంతకు పెంచింది అంటే 42%. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం 13వ ఆర్థిక సంఘంతో పోలిస్తే రాష్ట్రాల పన్నుల వాటాను ఎంతకు పెంచింది అంటే 10% పాయింట్లు. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని పెంచడం. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం ఏ భావనకు ప్రాధాన్యత ఇచ్చిందంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎక్కువగా ఏ రకమైన నిధులు అందుబాటులోకి రావడానికి సహకరించింది అంటే అన్టైడ్ ఫండ్స్. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం కాలంలో బడ్జెట్లో ఏ వ్యత్యాసాన్ని తొలగించే దిశగా సంస్కరణలు జరిగాయంటే ప్రణాళికేతర వ్యయ వ్యత్యాసం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ముఖ్యమైనది ఏది అంటే పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డిఫిసిట్ గ్రాండ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రధానంగా ఏ చట్టం నేపథ్యంతో అనుసంధానించవచ్చు అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘానికి రంగరాజన్, 13వ దానికి కేల్కర్, 14వ దానికి YV రెడ్డి. నెక్స్ట్
12వ ఎఫ్సి ఫైనాన్స్ కమిషన్కి 30.5%, అదే 13వ ఎఫ్సికి 32%, 14వ ఎఫ్సికి 42%. నెక్స్ట్ 12వ 13వ 14వ ఆర్థిక సంఘాలకు సంబంధించిన సరైన క్రమం ఏది అంటే 12వ ఆర్థిక సంఘానికి ఎఫ్ఆర్బిఎం, అదే 13వ ఆర్థిక సంఘానికి జిఎస్టీ రోడ్ మ్యాప్, 14వ ఆర్థిక సంఘానికి 42% పన్నుల వాటా. నెక్స్ట్ కింది వాటిలో 42%తో నేరుగా సంబంధం ఉన్న ఆర్థిక సంఘం ఏదంటే 14వ. నెక్స్ట్ బిట్ ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టీ అండ్ ఎన్సిబిసి టాపిక్లో బిట్స్ చూద్దాం. జాతీయ ఎస్సీ కమిషన్కు ఎన్సిఎస్సికు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 338. నెక్స్ట్ జాతీయ ఎస్టీ కమిషన్ ఎన్సిఎస్టీ ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేయబడిందంటే ఆర్టికల్ 338A. నెక్స్ట్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సిబిసికు రాజ్యాంగ హోదా కల్పించిన సంవత్సరం ఏదంటే 102వ సవరణ. నెక్స్ట్ ఆర్టికల్ 338B దేనికి సంబంధించినది అంటే ఎన్సిబిసి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు ఉమ్మడి జాతీయ కమిషన్ స్థానంలో ప్రత్యేక ఎన్సిఎస్సి ఎన్సిఎస్టీలను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఏదంటే 89వ సవరణ. నెక్స్ట్ 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే ఎస్సీ అండ్ ఎస్టీల కోసం బహుళ సభ్యుల జాతీయ కమిషన్ ఏర్పాటు. నెక్స్ట్ ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టీ మరియు ఎన్సిబిసి చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టీ, ఎన్సిబిసిలకు సాధారణంగా వర్తించే నిర్మాణం ఏదంటే ఒక చైర్మన్ ప్లస్ ఒక వైస్ చైర్మన్ ప్లస్ ముగ్గురు సభ్యులు. నెక్స్ట్ ఈ కమిషన్ సభ్యుల సాధారణ పదవీ కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. నెక్స్ట్ ఎన్సిఎస్సి ప్రధానంగా ఏ వర్గానికి సంబంధించిన రాజ్యాంగ రక్షణలను పర్యవేక్షిస్తుంది అంటే షెడ్యూల్డ్ కులాలు. నెక్స్ట్ ఎన్సిఎస్టీ ప్రధానంగా ఏ వర్గానికి సంబంధించినది అంటే ఎస్టీ. ఎన్సిబిసి యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నెక్స్ట్ ఎన్సిబిసి అనేది ఆర్టికల్ 338B. నెక్స్ట్ ఈ కమిషన్లు ఫిర్యాదులను విచారించే సమయంలో ఏ సంస్థకు ఉండే కొన్ని అధికారాలను కలిగి ఉంటాయంటే సివిల్ కోర్టు. నెక్స్ట్ కమిషన్లకు ఉన్న అధికారానికి ఉదాహరణ ఏమిటి అంటే వ్యక్తులకు సమన్లు జారీ చేయటం. నెక్స్ట్ ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టీ, ఎన్సిబిసి తమ వార్షిక నివేదికలను ఎవరికి సమర్పిస్తాయి అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసు ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ. నెక్స్ట్ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుకు సంబంధించిన ప్రధాన అంశం ఏది అంటే ఎస్సీ ఉపవర్గీకరణ. నెక్స్ట్ 2021లో మరాఠా రిజర్వేషన్ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖ తీర్పు ఏది అంటే జైశ్రీ లక్ష్మణరావు పాటిల్ కేస్. నెక్స్ట్ 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2021 ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే రాష్ట్రాలకు తమ ఎస్సీ బీసీ లేదా ఓబీసీ జాబితాలను రూపొందించే అధికారాన్ని పునరుద్ధరించడం. నెక్స్ట్ 102వ సవరణ అనేది ఎన్సిబిసికి రాజ్యాంగ హోదా. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా ఏ అంశానికి సంబంధించిన నామినేషన్ రద్దు చేయబడింది అంటే ఆంగ్లో ఇండియన్లు. నెక్స్ట్ కమిషన్ల ప్రధాన స్వభావం ఏమిటంటే విచారణ మరియు సలహాకార స్వభావం కలిగిన రాజ్యాంగ సంస్థలు. నెక్స్ట్ ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టీ, ఎన్సిబిసిలకు సంబంధించి కింది ప్రకటన సరే పరిశీలన ఏది కరెక్ట్ అంటే ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇవి ఫిర్యాదులను విచారించగలవన్నమాట. నెక్స్ట్ ఏపీ పరీక్షల కోసం సరైన ఆర్టికల్స్ క్రమం ఏది అంటే ఆన్సర్ ఎన్సిఎస్సి అనేది 338, ఎన్సిఎస్టీ అనేది 338A, నెక్స్ట్ ఎన్సిబిసి అనేది 338B అనమాట. నెక్స్ట్ కాగ్ పై బిట్స్ చూద్దాం. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీకు సంబంధించిన రాజ్యాంగ అధికరణాల పరిధి ఏది అంటే 148 నుంచి 151.
నెక్స్ట్ కాగ్ ఏ రాజ్యాంగ భాగంలో పార్ట్ ఉంది అంటే పార్ట్ 5. నెక్స్ట్ కాగ్ నియామకానికి సంబంధించిన ప్రధాన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 148. నెక్స్ట్ భారత కాగ్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ కాగ్ పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. నెక్స్ట్ కాగ్ను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారంటే ప్రజాధన సంరక్షకుడు, గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్. నెక్స్ట్ కాగ్ ఎలాంటి సంస్థ అంటే రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ. నెక్స్ట్ కాగ్ అనేది ఏ విధమైన సంస్థ అంటే ఏకసభ్య సంస్థ. నెక్స్ట్ కాగ్ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ కాగ్ను ఏ విధానంలో తొలగించవచ్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలో. నెక్స్ట్ కాగ్ పదవీ విరమణ అనంతరం ఏది నిజం అంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో తదుపరి ఉద్యోగానికి అర్హుడు కాదు. నెక్స్ట్ కాగ్ కార్యాలయ ఖర్చులు ఏ నిధిపై మోపబడతాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కాగ్ అధికారాలు మరియు విధులను వివరించే ప్రధాన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 149. నెక్స్ట్ కాగ్ అధికారాలను క్రమబద్ధీకరించడానికి పార్లమెంట్ చేసిన చట్టం ఏదంటే కాగ్ బ్రాకెట్లో డ్యూటీస్, పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1971. నెక్స్ట్ కాగ్ ఆడిట్ పరిధిలోకి వచ్చేది ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వ ఖాతాలు, రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నమాట. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ నివేదికలను ముందుగా ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ నివేదికను ఎవరికి సమర్పిస్తారంటే గవర్నర్కు. నెక్స్ట్ కాగ్ నివేదికలకు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 151. నెక్స్ట్ కాగ్ పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సికి ఏ విధంగా వ్యవహరిస్తారు అంటే గైడ్, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్గా. నెక్స్ట్ కాగ్ ఆడిట్లో ప్రధానంగా ఏ అంశాన్ని పరిశీలిస్తుంది అంటే ప్రభుత్వ నిధుల వినియోగం. నెక్స్ట్ 2G స్పెక్ట్రమ్ బొగ్గు గనుల కేటాయింపులపై కాగ్ నివేదికలు ఏ అంశంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాయంటే పెర్ఫార్మెన్స్ ఆడిట్. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కాగ్కి సంబంధించి ఏ అంశంతో ముడిపడి ఉందంటే ప్రైవేట్ టెలికాం సంస్థలపై కాగ్ ఆడిట్ పరిధి. నెక్స్ట్ కాగ్కి ఆడిట్ సమయంలో అవసరమైన రికార్డులు, పత్రాలను పొందే అధికారం ఎందుకు అవసరం అంటే ఆడిట్ను సమర్థవంతంగా నిర్వహించడానికి. నెక్స్ట్ కాగ్కి సంబంధించిన సరైన జత ఏదంటే ఆర్టికల్ 149 అనేది కాగ్ విధులు, అధికారాలు. నెక్స్ట్ కాగ్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. కాగ్ను రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ నివేదికలను సంబంధిత శాసనసభ ముందు ఉంచుతారు. నెక్స్ట్ టాపిక్ అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ టాపిక్ను చూద్దాం. భారత అటార్నీ జనరల్ పదవికి సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 76. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికి సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 165. నెక్స్ట్ భారత అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్. నెక్స్ట్ అటార్నీ జనరల్గా నియమితుడయ్యే వ్యక్తికి ఏ న్యాయమూర్తి అర్హతలు ఉండాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు ఉండాల్సిన అర్హతలు ఎవరి అర్హతలకు సమానంగా ఉంటాయి అంటే హైకోర్టు న్యాయమూర్తి. నెక్స్ట్ అటార్నీ జనరల్ పదవీ కాలం గురించి సరైనది ఏదంటే రాజ్యాంగంలో నిర్దిష్ట పదవీ కాలం లేదు. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవీ కాలం గురించి సరైనది ఏదంటే నిర్దిష్ట పదవీ కాలం లేదు. నెక్స్ట్ భారత అటార్నీ జనరల్ ఎవరి ఇష్టానుసారం పదవిలో కొనసాగుతారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎవరి ఇష్టానుసారం పదవిలో కొనసాగుతారంటే గవర్నర్. నెక్స్ట్ భారతదేశపు తొలి అటార్నీ జనరల్ ఎవరంటే ఎంసి సెతల్వాడ్. నెక్స్ట్ అటార్నీ జనరల్కు పార్లమెంట్లో మాట్లాడే హక్కును కల్పించే అధికారం ఏదంటే ఆర్టికల్ 88. నెక్స్ట్ అటార్నీ జనరల్ పార్లమెంట్లో ఓటు వేయగలరా అంటే లేదు. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు రాష్ట్ర శాసనసభలో పాల్గొనే హక్కును కల్పించే అధికారం ఏది అంటే ఆర్టికల్ 177. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్కు రాష్ట్ర శాసనసభలో ఓటు హక్కు ఉంటుందా అంటే ఉండదు. నెక్స్ట్ అటార్నీ జనరల్ యొక్క ప్రధాన విధి ఏది అంటే ప్రభుత్వానికి న్యాయపరమైన సలహా ఇవ్వడం. నెక్స్ట్ రాష్ట్రానికి అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ దేశానికి అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే అటార్నీ జనరల్. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఏ కోర్టులోనైనా హాజరయ్యే హక్కును ఏమంటారు అంటే రైట్ టు ఆడియన్స్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైన పదవి ఏమిటి అంటే అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్,
కాగ్ అనమాట. నెక్స్ట్ అటార్నీ జనరల్ పార్లమెంట్లోని ఏ వాటిలో పాల్గొనవచ్చు అంటే 2 సభల్లో మరియు పార్లమెంటరీ కమిటీలలో. నెక్స్ట్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే అధికారం ఏదంటే ఆర్టికల్ 143. నెక్స్ట్ అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ గురించి క్రింది జాతుల్లో సరైనది ఏదంటే ఏజీఐ అనేది ఆర్టికల్ 76, ఏజీఎస్ అనేది ఆర్టికల్ 165. నెక్స్ట్ ఏజీఐ అనేది నియామకం, ఏజీఐ నియామకం అనేది రాష్ట్రపతి. నెక్స్ట్ ఏజీఎస్ నియామకం అనేది గవర్నర్. నెక్స్ట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ప్రకారం ప్రైవేట్ వ్యక్తి క్రిమినల్ కోర్టు ధిక్కార చర్య ప్రారంభించడానికి సాధారణంగా ఎవరి సమ్మతి అవసరం అంటే అటార్నీ జనరల్ లేదా అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ మధ్య సరైన సంబంధం ఏదంటే ఏజీఐ కేంద్రానికి, ఏజీఎస్ రాష్ట్రానికి అత్యున్నత న్యాయ అధికారులు. నెక్స్ట్ టాపిక్ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్పై బిట్స్ చూద్దాం. ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 279A. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అంటే 101వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో జరిగిందంటే 2016. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షుడు ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే వారిలో ఎవరుంటారు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా ఉంటారు. నెక్స్ట్ రాష్ట్రాల తరపున జిఎస్టీ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే రాష్ట్ర ఆర్థిక మంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే మంత్రి. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో ఉపాధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు అంటే రాష్ట్ర మంత్రులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి అవసరమైన కనీస కోరం ఎంత అంటే 50%. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ ఓటు విలువ ఎంత అంటే 1/3. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల మొత్తం ఓటు విలువ ఎంత అంటే 2/3. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఆమోదం పొందడానికి ఎంత వెయిటెడ్ మెజారిటీ అవసరం అంటే 3/4 మెజారిటీ. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ప్రధానంగా ఏ అంశంపై సిఫార్సులు చేస్తుంది అంటే జిఎస్టీ రేట్లు. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్కు జిఎస్టీ నమోదుకు సంబంధించిన ఏ అంశంపై సిఫార్సు చేసే అధికారం ఉంది అంటే టర్నోవర్ థ్రెషోల్డ్ పరిమితి. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించి కింది వాటిలో సరైనది అంటే ఇది కేంద్ర రాష్ట్రాల సమాఖ్య సంస్థ. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల స్వభావంపై సుప్రీంకోర్టు ఏ కేసులో ముఖ్యమైన తీర్పు ఇచ్చింది అంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ మోహిత్ మినరల్స్ కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా ఏమి స్పష్టం చేసింది అంటే జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సులు శాసనసభపై బైండింగ్ కావు. నెక్స్ట్ జిఎస్టీపై చట్టాలు చేయడానికి కేంద్ర మరియు రాష్ట్రాల అధికారాలకు కేంద్రం మరియు రాష్ట్ర అధికారాలకు సంబంధించిన ముఖ్యమైన అధికారం ఏదంటే ఆర్టికల్ 246A. నెక్స్ట్ మోహిత్ మినరల్స్ తీర్పు ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు ఏ స్వభావం ఉందంటే పర్సువేసివ్ అంటే సలహా స్వభావం. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుకు రాజ్యాంగపరమైన కాలపరిమితి ఏమిటంటే 60 రోజుల్లోపు. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ప్రధానంగా ఏ పన్ను వ్యవస్థకు సంబంధించినది వస్తువు అంటే ఆన్సర్ వస్తువు మరియు సేవల పన్ను. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ కౌన్సిల్ విధి ఏమిటంటే జిఎస్టీ రేట్లపై సిఫార్సులు చేయడం, పన్ను మినహాయింపులపై సిఫార్సులు చేయడం, జిఎస్టీ మోడల్ చట్టాలపై సిఫార్సులు చేయడం. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఓట్ల బరువు ఎలా ఉంటుంది అంటే కేంద్రం 1/3, రాష్ట్రాలు 2/3. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏదంటే కేంద్ర రాష్ట్రాల మధ్య జిఎస్టీపై సమన్వయం. నెక్స్ట్ టాపిక్ భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారి సిఎల్ఎం గురించి టాపిక్లో చూద్దాం. భాష అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారి సిఎల్ఎంకు సంబంధించిన రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 350B. నెక్స్ట్ ఆర్టికల్ 350Bను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే 7వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1956. నెక్స్ట్ భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారి పదవి ఏర్పాటుకు ప్రధానంగా దారి తీసిన కమిషన్ ఏదంటే ఫజల్ అలీ కమిషన్. నెక్స్ట్ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ సిఎల్ఎం కార్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1957. నెక్స్ట్ సిఎల్ఎం ఏ విధమైన వ్యవస్థ అంటే ఏకసభ్య రాజ్యాంగబద్ధ వ్యవస్థ.
నెక్స్ట్ బిట్ భాష అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. నెక్స్ట్ బిట్ సిఎల్ఎం పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ఏమి పేర్కొనబడిందంటే నిర్దిష్ట పదవీ కాలం లేదు. నెక్స్ట్ బిట్ సిఎల్ఎం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ భాష అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ప్రయాగ్రాజ్. నెక్స్ట్ బిట్ సిఎల్ఎం ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నై, బెలగావి, కోల్కతా. నెక్స్ట్ బిట్ భాష అల్పసంఖ్యాకుల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య అందించే అవకాశాలకు సంబంధించిన అధికారం ఏదంటే ఆర్టికల్ 350A. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 350A ప్రకారం రాష్ట్రాలు ఏమి చేయడానికి ప్రయత్నించాలి అంటే భాష అల్పసంఖ్యాక పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య అందించాలి. నెక్స్ట్ బిట్ సిఎల్ఎం తన నివేదికలను ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతికి. నెక్స్ట్ బిట్ సిఎల్ఎం నివేదికలను రాష్ట్రపతి ఎక్కడ ఉంచుతారు అంటే పార్లమెంటు ఉభయ సభల ముందు. నెక్స్ట్ సిఎల్ఎం అధికారాల గురించి కింది వాటిలో సరైనది ఏదంటే ప్రధానంగా పరిశీలన, విచారణ మరియు నివేదిక సమర్పించే బాధ్యత ఉంది. నెక్స్ట్ భాష అల్పసంఖ్యాకుల రక్షణకు సంబంధించిన క్రింది అధికరణాల్లో ఏది సిఎల్ఎం పరిధిలో ముఖ్యమైనది అంటే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 350A. నెక్స్ట్ టీఎంఏ పై ఫౌండేషన్ కేసు ఏ సంవత్సరానికి సంబంధించినది అంటే 2002. నెక్స్ట్ టీఎంఏ పై ఫౌండేషన్ కేసు ప్రకారం భాష అల్పసంఖ్యాక వర్గానికి ఏ ప్రాతిపదికన నిర్ణయించాలి అంటే రాష్ట్ర ప్రాతిపదికన. నెక్స్ట్ టీఎంఏ పై ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే భాష లేదా మత అల్పసంఖ్యాక విద్యా హక్కులు. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అసోసియేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కేసు ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే మాతృభాష విద్యా మాధ్యమం. నెక్స్ట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు సంబంధించిన కర్ణాటక భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రధానంగా ఏ సూత్రాన్ని గుర్తించింది అంటే మాతృభాషలో విద్యకు ప్రభుత్వం ప్రయత్నించాలి, భాషను బలవంతంగా రుద్దకూడదు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 350A అనేది మాతృభాషలో ప్రాథమిక విద్య. నెక్స్ట్ సిఎల్ఎంకి సంబంధించిన సరైన ప్రకటనలు ఏంటంటే ఇది ఆర్టికల్ 350B ఆధారంగా పనిచేస్తుంది. దీనిని రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ పరీక్షల్లో ఏపీఎస్సీ గ్రూప్ 2లో సిఎల్ఎం గురించి గుర్తుంచుకోవడానికి సరైన క్రమం ఏదంటే 350B అని 7వ సవరణ 1956, సిఎల్ఎం కార్యాలయం 1957 అన్నమాట. కంపలేటెడ్